కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పూర్తి మంత్రివర్గానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కనుక చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న సాయంత్రము రైతు భరోసా మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం అనేటువంటిది జరిగింది. ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం కనుక చూసినట్టయితే 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రాష్ట్రంలో ఉన్నటువంటి 1,49,00,000 మంది రైతులకు వారి ఖాతాల్లో 70,11,984 మంది ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేయడం అనేటువంటి జరిగింది. దానికి ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి మరి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మధ్యకాలంలో కనుక చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని తీసుకొని మరి ఎస్సీలకు న్యాయబద్ధమైనటువంటి కోరికను మరి ఎస్సీ వర్గీకరణ డిమాండ్ను చట్టబద్ధంగా దాన్ని పరిష్కరించడం అనేటువంటి జరిగింది. అదే కాకుండా సామాజిక న్యాయం పాటిస్తూ మన జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో మరి నికాస్ అయినటువంటి మాదిగకు మరి మంత్రివర్గంలో స్థానం కేటాయించడం జరిగింది. మరి ఆ మంత్రివర్గంలో నికాస్ అయినటువంటి మాదిగ అడ్నూరు లక్ష్మణ్ గారికి మరి మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు యావత్ మాదిగ జాతి తరఫున మరి లక్ష్మణ్ గారికి అదేవిధంగా పూర్తి మంత్రివర్గానికి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మరి ఆ గౌరవ మంత్రి గారిని ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి కూడా నియమించినందుకు మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేనేమంటున్నా అంటే తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం ఏర్పడ్డ కానుండి ఇప్పటి వరకు తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్ష పదవులు ఎస్సీ వర్గానికి కేటాయించలేదు. కాబట్టి ఈసారైనా తుంగతుర్తిలో ఉన్నటువంటి మాదిగలకు ఖచ్చితంగా మండల పార్టీ అధ్యక్ష పదవి స్థానాన్ని కేటాయించాలని మరి ఈ రైతుల పక్షాన మన గౌరవ శాసనసభ్యులు మందుల సామిల్ గారు నిరంతరం పోరాటం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడి నుండి వినతులు పంపించినందుకు అదేవిధంగా ఈరోజు రైతుల ఖాతాల్లో డబ్బులు వేయించినందుకు గౌరవ శాసనసభ్యులు మందుల సామిల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఎన్నిక కాబడినటువంటి 18 నెలల కాలంలోనే దాదాపు 1,400 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. కాబట్టి వారికి కూడా ఈ మాదిగ పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.